ఓకే, కాపు సామాజిక వర్గం నుంచి పక్కన పెడితే వాళ్ళు కూడా అందులో అదే సామాజిక వర్గాలు ఉంటారు. ఇప్పుడు రాధా మిత్ర మండలి ఏదో నడుపుతున్నారు. ఒకవేళ ఈమె నిజంగా అంటే ఆయన అయితే ఇప్పటివరకు టీడీపీయే, వంగవీటి రాధా అయితే, ఇంకా మరి వైసీపీయే కాదని తెలియదు, కానీ అందరితో తిరుగుతారు, కొడాలి నానితోటి వల్లభనేని వంశీ ఫ్రెండ్షిప్. ఒకవేళ నిజంగా ఈమె వైసీపీలో కనుక చేరితే ఇదే రాధా మిత్ర మండలిలో లేదంటే ఇదే రంగాభిమానులు రెండుగా డివైడ్ అవ్వాల్సి వస్తుందా? అంటే బేసిక్ ఇప్పటికే అట్లా ఉన్నారు, రంగాభిమానులు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకోలేక ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. రాధా రంగ మిత్ర మండలి బలహీనపడి చాలా రోజులే. ఒకప్పుడు ఆ బెజవాడని శాసించే వ్యవహారాల్లో కమ్యూనిస్టు వర్సెస్ రాధారంగ మిత్ర మండలి ఫైటింగ్. అందులో నుంచినే కదా అప్పుడు ఈ రాధా పేరు ఎవరిది, పెదనాన్న రాధామరణం గాని, అప్పుడు తర్వాత రంగామడ్డలు గాని. ఫస్ట్ గొడవ ఏంటి, విజయవాడ కమ్యూనిస్ట్ నాయకుడు మూలంగా వచ్చినటువంటిది. అప్పటి నుంచి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు మర్డరు, మనకు రక్త చరిత్ర ఈ సినిమాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి పుట్టుకొచ్చి కమ్యూనిస్టుల డామినేషన్ తో నడిచిన సుదీర్ఘకాలం. ఇది కమర్షియల్ క్యాపిటల్ కావడం, కమర్షియల్ క్యాపిటల్ కమ్యూనిస్టులు వ్యాపారస్తులు బెదిరించేసి కూలీల పక్షాన ఉన్నానంటూ రెండు వైపులా డబ్బులు తీసుకుంటున్నారు, ప్లస్ వ్యాపారాలు నడవనియట్లేదు. అప్పుడు ఈ వ్యాపారాలందరి తరపున రంగంలోకి దిగినోడు ఈ వంగవీటి రాధా, పెద్ద రాధ. ఆ రాధాకి తోడు నిలబడ్డోడు దేవినేని గాంధీ. ఆ ఇద్దరు కలిసి అప్పట్లో కంట్రోల్ చేశారు. దానికి ఏది అతని చంపి ఆ తర్వాత